రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ప్రపంచ మత్స్య దినోత్సవం వేడుకలు నిర్వహించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిలా ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకారులు వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను వివరించారు. మత్స్యకారుల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఒకటి అవేర్నెస్, మనకి ప్రతి స్కీమ్ మీద మనకి ఏ స్కీమ్ అయితే లాభం అవుతుంది, మనం ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ అవేర్నెస్లో భాగంగా మేము ట్రైనింగ్స్ అనేది ప్రతి చోట పెట్టాలి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కానీ అందరికీ అవగాహన ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ క్యాంప్ మోడ్లో ఈ ట్రైనింగ్స్ అనేది తీసుకుందామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది NFDB వాళ్ళ సహకారంతో త్వరలోనే ప్రతి సొసైటీకి అంటే ఏమేమి స్కీమ్లు ఉన్నాయి, ఏవి మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు, ఏవేవి మనకి లాభదాయకంగా ఉంటాయి, మన ఏరియా ఓరియంటెడ్ కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది తొందరలోనే మేము స్టార్ట్ చేయబోతున్నాము. సో మనం తెలుసుకున్న తర్వాత అంటే ఎప్పుడైనా మనం ఏదైనా మార్పు చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నడిచే సిస్టమ్ని మనం అట్లానే నడిపిద్దామని ఉంటుంది. అది ప్రతి ఒక్క మనిషి యొక్క నేచర్ అది. సో ఫస్ట్ మనం స్కీమ్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంది, మనం మార్పుకి రెడీగా ఉండాలి. ఆ కొత్తవి ఏదైతే ఉందో అవి మనం ఇంప్లిమెంట్ చేయడానికి మత్స్యకార వృత్తిపై ఆధారపడి వారి యొక్క జీవిత విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసే విధంగా వృత్తిని కానివ్వండి, చేపలు పట్టే విధానాన్ని కానివ్వండి, చేపల వృత్తిలో నైపుణ్యాన్ని కానివ్వండి, మార్కెటింగ్ విధానాలు కానివ్వండి, ప్రతిభ కనపరిచిన వారందరికీ జిల్లాకి సంబంధించిన ముఖ్యమైన మత్స్యకారులను కానివ్వండి, కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యులను కానివ్వండి ఎంపిక చేసి నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా వారికి అవార్డు జరుగుతుంది. ఒకటే ఉద్దేశం, ఒకటే ధ్యేయం, ఒకటే లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. చెప్తున్నాం ఒకటే మాట, 5,000 పైచీలుకున్నటువంటి మత్స్య సహకార సంఘాల సొసైటీలు కానివ్వండి, 5 లక్షల సభ్యులైనటువంటి సొసైటీ సభ్యులు కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26,000 చెరువులు కానివ్వండి, 101 రిజర్వాయర్లు కానివ్వండి, లక్షాధికారులు చేయడం అనే ఉద్దేశంతోనే, మత్స్య సంపద పెంచే ఉద్దేశంతోనే, ఉత్పత్తి కేంద్రాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పెట్టే ఉద్దేశంతోనే మేము చేద్దాం ఉన్నాము, ఒక నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఎన్నలేని విధంగా చాలా మంది సూచించారు, చెరువులకు, గుంటలకు, జలాశయాలకు